బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లో ఎడతెరిపి లేకుండా వర్షం కురవడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు చోట్ల రహదారులు కాలువలను తలపిస్తున్నాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక భారీ వర్షాల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు పలు సూచనలు చేశారు. అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఆదేశం జారీ చేశారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని సూచన ఇచ్చారు. అవసరమైతే లోతట్టు ప్రాంతాల ప్రజలను ఖాళీ చేయించాలని, బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించాలన్నారు. హైదరాబాద్ లో యంత్రాంగం అలర్ట్ గా ఉండాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి అలర్ట్ చేశారు. మరింత సమాచారం ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ ఆర్కే అందిస్తారు. ఆర్కే, చెప్పండి. హైదరాబాద్ లో చూసుకుంటే తెలంగాణ వ్యాప్తంగా కూడా చూసుకుంటే ఎడతెరిపి లేకుండా వర్షం అయితే కురుస్తుంది. ఇక హైదరాబాద్ లో రేవంత్ రెడ్డి అధికారులను అలర్ట్ చేశారు. ఇక దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన వాయుగుండంగా కూడా మారనున్న నేపథ్యంలో రాష్ట్రంలో 15 జిల్లాలకు కూడా వాతావరణ శాఖ అతి భారీ వర్ష సూచన కూడా చేసింది. అయితే ఈ రోజు కూడా కొన్ని ప్రాంతాలలో 10 నుంచి 20 సెంటీమీటర్ల మధ్య కూడా వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అయితే ఈ మేరకు నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, భూపాల్పల్లి, ములుగు, మహబూబాద్, అంతేకాకుండా వరంగల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు, వనపర్తిలకు కూడా ఈ ఆరెంజ్ అలర్ట్ కూడా ఇప్పటికే అయితే జారీ చేయడం జరిగింది అధికారులు. అయితే మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకైతే బాసరా వద్ద కూడా గోదావరి ఉగ్రరూపం దాల్చుంది. అయితే చూసుకోవచ్చు, ఎక్కువగా ఫ్లో కూడా ఉన్నది. అంటే పై ఎత్తున ఇటు ఛత్తీస్గఢ్, బీజాపూర్, కాంకేర్, అంతేకాకుండా ఒడిశాలో కూడా పెద్ద ఎత్తున వర్షాలు కురవటం వల్ల కూడా ఇటు గోదావరి కూడా క్రమేపీ పెరుగుతున్న పరిస్థితి అయితే నెలకొన్నది. అయితే వచ్చే 2 రోజులు కూడా రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు కూడా ఒక నివేదిక కూడా అధికారులు కూడా సూచించడం జరిగింది. దీంతో అన్ని శాఖలను కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అప్రమత్తం చేశారు. అంతేకాకుండా అన్ని జిల్లాల కలెక్టర్లు కూడా పరిస్థితిని సమీక్షించాలి అని చెప్పేసి కూడా ఒక సూచన కూడా చేయడం జరిగింది. అయితే చూసుకోవచ్చు, అన్ని చెరువు కట్టలను కూడా పరిశీలించాలి. అంతేకాకుండా వరద నీరు కూడా నిలిచే రోడ్లను కూడా గుర్తించి ముందస్తుగా కూడా వాహనాల్లో కూడా నిలిపేయాలి. విద్యుత్ శాఖ కూడా ప్రత్యేక శ్రద్ధ కూడా తీసుకోవాలని చెప్పేసి, అంతేకాకుండా విద్యుత్ కూడా అంతరాయం లేకుండా కూడా కరెంటు సరఫరా చేపట్టాలని చెప్పేసి ఇప్పటికైతే అధికారులకు సీఎం కూడా ఒక సూచన కూడా ఇవ్వడం జరిగింది. అయితే బంగాళాఖాతంలో కూడా ఉత్తర ఒడిశా, గ్యాంగ్టాక్, అంతేకాకుండా వెస్ట్ బెంగాల్ తీరాల సమీపం కూడా ఈ కేంద్రీకృతమైంది అల్పపీడనం. అయితే చూసుకోవచ్చు, ఇంకా 2 రోజులు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి ఇటు అధికారులు కూడా అంచనా వేస్తున్న పరిస్థితి. అయితే ఇటు చూస్తే బంగాళాఖాతంలో కూడా ఏర్పడిన ఈ అల్పపీడన ప్రభావంతో కూడా ఈశాన్య బంగాళాఖాతంలో కూడా ఏర్పడిన ఉపరితల ఆవర్తన కూడా మరింత బలపడే అవకాశం కూడా ఉందని చెప్పేసి చెప్తుంది. దీంతో ఒడిశాతో పాటు ఉత్తరాంధ్ర కోస్తా ప్రాంతాల్లోనే కూడా చూసుకోవచ్చు 27 తీరాలు కూడా దాటే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి వాతావరణ శాఖ కూడా వీజ్ అలర్ట్ కూడా జారీ చేస్తుంది. అయితే ఈ నేపథ్యంలో కూడా ఇటు తెలంగాణలో పెద్ద ఎత్తున వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి అధికారులు అయితే ముందుగానే అంచనా వేస్తున్న పరిస్థితి నెలకొన్నది. చూసుకోవచ్చు, గోదావరి తీర ప్రాంతంలో ఇప్పటికే అయితే గోదావరి కూడా ఉగ్రరూపాలు నడుస్తుంది. అంటే మొదటి క్రమ హెచ్చరిక కూడా జారీ చేయడం జరిగింది. అంటే ఛత్తీస్గఢ్ లో కూడా పెద్ద ఎత్తున వర్షాలు ఇంకా కురుస్తున్న నేపథ్యంలో కూడా ఇంకా గోదావరి కూడా పెరిగే అవకాశం ఉందని చెప్పేసి చెప్తున్న పరిస్థితులు. అయితే జనజీవనాన్ని కూడా స్తంభింపజేస్తుంది. అయితే చూసుకోవచ్చు, నిన్న రాత్రి మొదలైన వర్షం కూడా కొన్ని ప్రాంతాల్లో కంటిన్యూస్ గా కూడా కురుస్తున్న పరిస్థితి అయితే నెలకొన్నది. చూసుకోవచ్చు, పలు ప్రాంతాలు కూడా జలమయం అయిపోయాయి. అంతేకాకుండా రహదారులు ముందెచ్చడంతో కూడా వాహనదారులు కూడా తీవ్ర ఇబ్బందులు కూడా ఎదుర్కొంటున్నారు. అయితే ఇటు సిటీలో చూసుకుంటే బంజారా హిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, అమీర్పేట్, సికింద్రాబాద్, ఎల్బీ నగర్ వంటి కీలక ప్రాంతాలలో కూడా రోడ్లపై కూడా నిలిచిపోతుంది. ఎక్కువ కూడా ట్రాఫిక్ కూడా జామ్ అవుతుంది. అయితే చూసుకోవచ్చు, ఈ రోజు నుంచి అయితే 2 రోజులు అయితే పెద్ద ఎత్తున వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి ఇటు సిడబ్ల్యూసీ అధికారులు కూడా అంచనా వేస్తున్న పరిస్థితి నెలకొన్నది. అయితే వాతావరణ శాఖ కూడా అంచనా ప్రకారం అయితే ఈ రోజు రేపు అయితే అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి చెప్తున్నారు. ఈ కారణంగా పలు జిల్లాలకు కూడా హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. అయితే చూసుకోవచ్చు, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, భూపాల్పల్లి, ములుగు, కొత్తగూడెం, వరంగల్ జిల్లాలో అంటే అటవీ ప్రాంత సమీపంలో ఉన్న ఈ ప్రాంతాలలో అయితే ఇంకా వర్షాలు కూడా ఎక్కువగా పడే అవకాశం ఉందని చెప్పేసి కూడా తెలుస్తుంది. రేపు మాత్రం నిర్మల్, నిజామాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లా అవకాశం ఉందని చెప్పేసి ఇటు వాతావరణ శాఖ కూడా హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. దీంతో ప్రభుత్వం కూడా తక్షణమే స్పందించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా జిల్లా కలెక్టర్లతో కూడా సమీక్ష కూడా నిర్వహించారు. అధికారులు కూడా ఎప్పటికప్పుడు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి సూచించడం జరిగింది. అయితే చూసుకోవచ్చు, గోదావరి కూడా మళ్ళీ అవకాశం ఉందని చెప్పేసి ఇటు సిడబ్ల్యూసీ కూడా అంచనా వేస్తున్న పరిస్థితులు నెలకొన్నది. ఇప్పటికే చూసుకోవచ్చు, తెలంగాణ వ్యాప్తంగా కూడా ప్రాజెక్టులన్నీ నిండి కుండలా కూడా మారడం జరిగింది. మళ్ళీ ఈ భారీ వర్షాలతో అయితే రోడ్లపై కూడా నీరు వచ్చే అవకాశం ఉందని
అయితే ఆర్కే అసలు తెలంగాణలో, ఆంధ్రాలో ఇక చూసుకుంటే చాలా మటుకి వర్షాలు పడుతూనే ఉన్నాయి. అయితే హైదరాబాద్ పరిస్థితి ఏంటి? కాలనీలు అన్ని చెప్పేసి నాలాలు తలపిస్తా ఉంటాయి. అయితే దానికి సంబంధించి హైదరాబాద్‌లో ఎలాంటి అలర్ట్ జారీ చేశారు? చూసినట్లయితే ఈ 2 రోజులు కూడా భారీ వర్షాలు ఉండటంతో కూడా లోతట్టు ప్రాంతాల ప్రజలను కూడా ముందుగానే కూడా సురక్షిత ప్రాంతాలను కూడా తరలించాలని చెప్పేసి సీఎం కూడా సూచించడం జరిగింది. అప్రమత్తమైన పునరావాస కేంద్రాలను కూడా వినియోగించుకోవాలని చెప్పేసి ఆదేశించడం జరిగింది. అట్లనే జిహెచ్ఎంసీ, జలమండలి, పోలీస్ శాఖలు కూడా సమన్వయంగా కూడా పనిచేసి సమస్యలు కూడా ఎదురు కాకుండా కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి సీఎం ముందుగానే సూచించడం జరిగింది. అంటే హైదరాబాద్ లో కూడా సెన్సిటివ్ ప్రాంతాలు, అంటే ఎక్కువగా రోడ్లపై కూడా నీరు వచ్చి ఆ ప్రాంతాలను కూడా ముందుగానే గుర్తించి అక్కడ కూడా మ్యాన్ హోల్స్ కూడా ఓపెన్ చేసి తగు జాగ్రత్తలు కూడా తీసుకోవాలని చెప్పేసి ముందుగానే జిహెచ్ఎంసీకి సంబంధించిన అధికారులను కూడా ముఖ్యమంత్రి నిన్న సమీక్ష కూడా నిర్వహించడం జరిగింది. ఎక్కువగా ఏ ప్రాంతాలలో వర్ష సూచన ఉంటుందని చెప్పేసి ముందుగానే కూడా అధికారులు కూడా అంచనా వేస్తున్న పరిస్థితి నెలకొన్నది. వాతావరణ శాఖ అయితే వచ్చే ఈ 3 రోజుల వర్షానికి అయితే ఎలాంటి ఇబ్బందులు కలగకుండా హైదరాబాద్ ప్రజలను కూడా ఎలాంటి ఇబ్బందులు పడకుండా కూడా ఎక్కువగా అయితే ఇంటి దగ్గర ఉండాలని చెప్పేసి ఒక సూచన కూడా చెప్తున్న పరిస్థితి ఎక్కువగా ట్రాఫిక్ జామ్ అయ్యే ప్రాంతాలు, అంటే వర్షాలు ఎక్కువ పడటం వల్ల కూడా హైదరాబాద్ కొన్ని ప్రాంతాలు, ఇటు దిల్సుఖ్ నగర్, అంతేకాదు అమీర్పేట్, కొన్ని ప్రాంతాల్లో అయితే రోడ్డుపై కూడా నీళ్లు నిల్చుంటాయి. అక్కడ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అధికారులను కూడా అన్ని సూచనలు కూడా ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా సమీక్ష కూడా ఏర్పాటు చేసి జిహెచ్ఎంసీ ఉన్న ప్రాంతాల్లో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలని చెప్పేసి ముందుగానే అధికారులకు సూచించడం జరిగింది. బిందు. థ్యాంక్ యూ ఆర్కే.